Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ విజయ్ సేతుపతి గారి 50th మూవీ మహారాజా మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, రీసెంట్ టైమ్స్లో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు నేను థరోలీ ఎంజాయ్ చేసిన మూవీ అయితే ఇదే మామ. నాకు తెలిసి నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసింది లాస్ట్ వన్ మంజుమల్ బాయ్స్ అనుకుంటా. మంజుమల్ బాయ్స్ తర్వాత థియేటర్స్లోని నేను చూసిన మూవీస్లోని నన్ను ఇంత భయంకరంగా ఇంప్రెస్ చేసిన మూవీ అయితే ఇదే. ఎందుకో అన్న విషయం గురించి ఇన్ డీటెయిల్డ్గా ముందు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మామ. రీసెంట్గా కల్కి 2898 AD యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో చేసి 4K లైక్స్ టార్గెట్ ఇచ్చాను. నైట్ వీడియో అప్లోడ్ చేస్తే మార్నింగ్కే టార్గెట్ని కంప్లీట్ చేసేసారు. మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ తప్ప మేము ఇంకేం చెప్పగలం చెప్పండి. బట్ వన్ థింగ్ చెప్తున్నాను, పార్ట్ 1 వీడియోకే మీరు ఇంత ఇంప్రెస్ అయ్యారంటే పార్ట్ 2కి ఇంతకంటే ఎక్కువ ఇంప్రెస్ అవుతారని అయితే హామీ ఇస్తున్నా. వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, సాటర్డే నైట్కి అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి రెడీగా ఉండండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి కల్కి బ్రేక్ డౌన్ వీడియో రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సారీ, కొంచెం ఎక్కువ ల్యాగ్ చేసేసినట్టున్నాను ఇప్పటికే. ఇంకా మనం నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏంటో చెప్తాను వినండి. మహారాజా ఒక బార్బర్ అన్నమాట. సొంతంగా ఒక సెలూన్ షాప్నే నడుపుతూ ఉంటాడు. అయితే తన భార్య ఒక యాక్సిడెంట్ కారణంగా చనిపోతారు. ఇంకా కూతురుతో కలిసి బ్రతుకుతూ ఉంటాడన్నమాట. ఇంట్లోని ఒక ఐటమ్ని ఇష్టంగా దాచుకుంటారు, దానికి లక్ష్మి అన్న పేరునైతే పెట్టుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఐటమ్ పోయిందని చెప్పి మహారాజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాడు. ఇంతకీ ఆ ఐటమ్ ఏంటి, ఎలా పోయింది, ఎందుకు పోయింది, ఫైనల్గా ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ మీరు చూడాల్సిందే. ప్లాట్ పాయింట్ వినడానికి మీకు ఏదో కొంచెం సింపుల్గా ఉన్నట్టుగా అనిపించచ్చు, కానీ లోపల మ్యాటర్ మాత్రం బీభత్సంగా ఉంది మామ. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకొని వస్తారన్నమాట. ఎక్కువ టైం అయితే తీసుకోరు. ఒక 15 minutes నుంచి 20 minutes అయ్యేలోపే మనకి లక్ష్మి పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్లోని హైలైట్ అనిపించిన పాయింట్ ఏంటంటే, కామెడీ చాలా క్రేజీగా వర్క్ అవుతుంది. ఒకవైపు మనం క్యారెక్టర్కి అండ్ ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతాము, కాకపోతే రెండో వైపు మాత్రం ఆ వచ్చే కామెడీ సీక్వెన్సెస్ అయ్యి డెఫినెట్లీ హిల్లేరియస్గా అనిపిస్తాయి. నేనైతే ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఆ కామెడీ ట్రాక్కి భలే ఎంజాయ్ చేశాను. కాకపోతే ఏంట్రా మొత్తం కామెడీ ట్రాక్లో వెళ్తుంది, అసలు ట్రాక్లోకి వెళ్ళదా ఏంటి అని ఆలోచిస్తున్న టైంలోని ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. అక్కడే మనకి సగం షాకు. అండ్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్లోని విజయ్ సేతుపతి గారి మాస్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మామా, బీభత్సం. ఏంటి ఇప్పటి వరకు ఇంత సైలెంట్గా ఉన్న వ్యక్తి ఎంతటి బీభత్సం క్రియేట్ చేసింది అని చెప్పి జై అని చెప్పి మనకి ఎక్స్పెక్టేషన్స్ రేజ్ అవుతాయి అన్నమాట సెకండ్ హాఫ్ మీద. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్లోని విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ మాస్ అంతే. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ ప్లేతోని చెడుగుడు ఆడుకున్నారు అనుకోండి, మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఏదేదో జరుగుతూ ఉంటుంది. ప్రతి ట్విస్టు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఓన్లీ ఒకటి క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి నేను కొంచెం గెస్ చేశాను, కానీ అసలు అది ఎలా జరుగుద్దో అని అనుకున్నాను. బట్ అది కన్వే చేసిన విధానం మాత్రం నాకు బాగా నచ్చింది. కానీ పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్లోని ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది మామ. అప్పటి వరకు థియేటర్లోని కామెడీ సీన్స్ వస్తే నవ్వారు, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర 2-3 అరిచి అంటే ఎంజాయ్ చేశారు ఆ మాస్ సీక్వెన్స్ని. కానీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉన్న ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఒక్కసారిగా థియేటర్లో గోల, అరుపులు, విజిల్స్, చప్పట్లు, మోత మోగిపోయింది అనుకోండి థియేటర్. ఆ రేంజ్లో ఎంజాయ్ చేశారు జనం. అండ్ క్లైమాక్స్లో మనకి ప్రజెంట్ చేసిన ఆ ఎమోషన్ కూడా హార్డ్ హిట్టింగ్గా చాలా మంచిగా అనిపించింది. కొంతమంది నాకు తెలిసి కంటతడి పెట్టుకుంటారు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్కి. విజయ్ సేతుపతి గారు అనే కాదు, మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి వాళ్ళు కంప్లీట్లీ న్యాయం చేశారు. అండ్ విజయ్ సేతుపతి గారు కాకుండా ఇంకెవరి పర్ఫార్మెన్స్ అయినా ఆయన రేంజ్లో నాకు బాగా నచ్చింది అంటే అది అనురాగ్ కశ్యప్ గారిదే. ఆయన పర్ఫార్మెన్సు అలాగే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్సు ఈ మూవీకి మేజర్ పిల్లర్స్ అని చెప్పాలి. కాకపోతే మమతా మోహన్ దాస్ గారికి ఇంపార్టెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదు ఆవిడకి ఈ మూవీలోని సాంగ్స్ అయితే లేవు. ఒక సాంగ్ బయట రిలీజ్ చేశారు కానీ అది సినిమాలో పెట్టలేదు. కానీ అజ్నేష్ లోక్నాథ్ గారి బీజిఎం ఈ మూవీకి వన్ మోర్ మేజర్ ప్లస్ పాయింట్. మాస్ సీక్వెన్సెస్లోని అలాగే ఎమోషనల్ సీక్వెన్సెస్లోని ఆయన బీజిఎం బాగా వర్క్ అయ్యింది.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మంచిగా అనిపించింది. మూవీ పేస్‌కి తగ్గట్టుగా ఎడిటింగ్ కూడా కరెక్ట్‌గా ఉంది. బావుంది కూడా. ఇంక డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారి విషయానికి వచ్చేస్తే హి డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ మూవీ మామ. ఆయన ఈ సినిమాని నరేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ప్రతీదీ చాలా బాగా వర్క్ అయ్యింది. బట్ నాకు మూవీలోనున్న ఓన్లీ కంప్లెయింట్ ఏంటంటే, తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల కొంతవరకు సెట్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేసింది. కొన్ని పోర్షన్స్‌లో మాత్రమే. అదే నాకున్న కంప్లెయింట్. దాన్ని పక్కన పెట్టేస్తే డెఫినెట్‌లీ థియేటర్స్‌లోనే చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కూడా ట్రై చేయండి. ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్స్‌లో మాత్రమే ట్రై చేయండి. చాలా రేర్‌గా వస్తాయి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గ్రేట్‌గా ఉండే మూవీస్. అందులో ఇదొకటి. డెఫినెట్‌లీ థియేటర్స్‌లో ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అది మ్యాటర్. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.